దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానించిన అంశము, అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు ధ్యానించిన అంశము, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించెను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో చివరి వచనంలో యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించెను అంటే ఇక్కడ చూడండి, దేవుడు స్త్రీలను వాడుకునే దేవుడై ఉన్నాడు. ఒక యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ నెమ్మదిని కలిగించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడంట. ఇక్కడ యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి అంటే చూడండి, ఆ సిసెరా ఎలాంటి వాడు అంటే 3వ వచనంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఇక్కడ ఈ సిసెరా అనే రాజు 20 సంవత్సరములను ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టిన ఒక రాజుగా ఉన్నాడు. ఒక అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు, సర్వాధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించును. అవును, దేవుని నామమునకే మహిమ కలుగునుగా. అవును, మన చేతికి దేవుడు మన శత్రువును అప్పజెప్పే దేవుడై ఉన్నాడు. ఇంకా చూస్తే, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అంటే చూడండి, ఆ 20 సంవత్సరముల కాలంలో యాజకుల గురించి రాయబడలేదు, ఏ ప్రవక్తల గురించి రాయబడలేదు, పురుషుల గురించి రాయబడలేదు. కానీ ఆ కఠినమైన రాజు పరిపాలించే కాలంలో దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఒక దెబోరా ఉన్నది. అంటే చూడండి, దెబోరాను ఆ సిసెరా ఎంతగా భయపెట్టినాడో, ఎంతగా తన సైనికులను పంపి భయపెట్టి ఉండవచ్చు. కానీ దెబోరా దేవునికి భయపడే వ్యక్తిగా ఉంది. దెబోరా ప్రవక్తిగా ఉంది. అంటే దేవునితో మాట్లాడే అనుభవంలో ఉంది, దేవుని మాటలను వినగలే శక్తి కలిగి ఉంది. అంతేకాకుండా ఆమె న్యాయాధిపతినిగా ఉండెను. అంతేకాకుండా తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆ ఇశ్రాయేలీయులందరూ ఏ పురుషుని యొద్దకు, ఏ యాజకుని యొద్దకు, ఏ న్యాయాధిపతి యొద్దకు వారు వెళ్ళడం లేదు. కానీ దెబోరా దగ్గరికే వారందరూ వస్తున్నారంట. అంటే దేవుని మహిమ దెబోరా మీద కనబడుచున్నది. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులందరూ ఈమె మాట్లాడే మాటలన్నీ దేవుని మాటలే మాట్లాడుతున్నది కాబట్టి అని వారందరూ ఆమె యొద్దకే వస్తున్నారట. తీర్పు చేయుటకే ఇశ్రాయేలీయులందరూ ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అంటే చూడండి, దేవుడు ఆ విధంగా ఒక కఠినమైన పరిస్థితిలో 20 సంవత్సరములు సిసెరా అనే ఒక కఠినమైన రాజు, 900 ఇనుప రథములు, అంత సైన్యమును కలిగిన రాజుకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దెబోరా దేవుని పక్షంగా, ఇశ్రాయేళ్ల పక్షంగా నిలబడగలిగింది. ఇంకా చూస్తే దెబోరా ఏమంటున్నది అంటే 5వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇశ్రాయేలీలో అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. అంటే చూడండి, ఫుట్ నోట్లో ఏమని ఉంది అంటే నిర్జనములాయను అని 2 మార్లు రాయబడి ఉంది. 1వ వచనంలో ఇశ్రాయేల్లో అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి, గ్రామములు నిర్జనములాయను. అంటే చూడండి, ఎంత కఠినమైన పరిస్థితిలో అధిపతులే తయారు కావడం లేదు, అధిపతులే నిలబడడం లేదు. ఆ రాజుకు భయపడి ఆ గ్రామములు నిర్జనములాయనంట. అటువంటి పరిస్థితుల్లో దేవునికి దెబోరా కనిపించిందండి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి స్త్రీని వాడుకునే దేవుడై ఉన్నాడు. సమరయశ్రీ చూస్తే 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదటిగా ఆమె సమరయశ్రీ అని చెప్పబడింది. చివరిగా ఆమె దేవునితో కలిసిన తర్వాత ఆమె సాక్ష్యమిచ్చు స్త్రీగా మార్చబడింది. దేవుడు ఒక రూతును వాడుకున్నాడు, ఎస్తేరును వాడుకున్నాడు, దేవుడు తల్లి అయిన మరియను వాడుకున్నాడు, షారాను వాడుకున్నాడు, హన్నాను వాడుకున్నాడు. దేవుడు మనలను కూడా వాడుకునే దేవుడై ఉన్నాడు. మనము తన చేతిలో ఒక ఆయుధముగా ఉండవలసిన వారమై ఉన్నాము. చూడండి,
దయాప్రాప్తురాల. మరియ గురించి అయితే ఏం చెప్పబడి ఉంది అంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు వలన దేవుని వలన నీవు కృప పొందితివి అంటున్నాడు. అంటే చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువు జననం సమయంలో దేవుని దృష్టిలో మరియ ఎన్నిక చేయబడి ఉంది, దేవుని కృపను పొందుకున్న దయాప్రాప్తురాల నీకు శుభము అంటున్నాడు దేవదూత వచ్చి. అంటే చూడండి, మనము దేవుని ఎన్నికలో ఉండవలసిన వారమై ఉన్నాము. మరియా ఎన్నో అవమానములు, నిందలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డది, ధైర్యం గల వ్యక్తిగా నిలబడింది దేవునికి. మనం కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. దెబోరా లేకమునుపట, దెబోరా తల్లిగా రాకమునుపట గ్రామములు నిర్జనములాయనని రాయబడింది. ఆమె చుట్టూ చూస్తే నిలబడే వ్యక్తులు లేరు, నాయకులు లేరు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేరు. ఆ కాలంలో ఆ సిసేరాకు భయపడేవారే అనేకులు ఉన్నారు, కానీ సిసేరాకు ఎదురుగా పోయేవారు లేరు, కనీసం దేవుని పక్షాన నిలబడేవారు లేరు. కానీ దెబోరాను ఒక స్త్రీ నిలబడినప్పుడు దేవుడు ఆమె చేతికి సిసేరాను అప్పచెప్పినాడు. దేవుడు ఇంకా ఏం చేసినాడట అంటే 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయాను. చూడండి, 20 సంవత్సరములు పరిపాలించిన శత్రువును దేవుడు కలవరపరిచినాడు. దేవుని నామమునకే కలుగునుగాక. మన జీవితంలో కలవరపరిచే ప్రతి పరిస్థితి, దానికి ఏ పేరు పెట్టుకొని అది ఉన్నా అది కలవరపడి అది పారిపోవును గాక. సిసేరా ఈ విధంగా పారిపోయినాడు. మన పరిస్థితులను మనల్ని డామినేట్ చేస్తున్న, మనల్ని అణిచివేస్తున్న ప్రతి పరిస్థితి మన పాదముల క్రింద అనగా ద్రొక్కబడిన గాక. ఇదే సిసేరాను దేవుడు యాయేలుకు అప్పచెప్పినాడు. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును, గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెననొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొని పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఇంకొక ఈ సిసేరాను చనిపోవడంలో ఇంకొక స్త్రీ పాత్ర చూసినట్లయితే యాయేలు. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననుందను అంట. అవును, దీవెననొందిన స్త్రీలలో మనము కూడా ఉండాలి. ఆమె ఏం చేసిందంట అంటే, గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. ఆమె రోడ్డు మీద కనబడడం లేదు, ఆ ఇంటిలో కనబడడం లేదు. ఆమె అనేకమైన వ్యాపకముల గురించి ఆమె రాయబడలేదు, కానీ ఆమె ఎక్కడ ఉంటుందని కూడా దేవుడు ఇక్కడ రాసి పెట్టినాడండి. ఆమె గుడారములో నుండి స్త్రీ, ఆమె తన ఇంటిలో నుండి స్త్రీ అని యాయేలు గురించి రాయబడి ఉంది. చూడండి, ఇంటిలో ఉన్న స్త్రీగా దేవుడు యాయేలు గురించి రాసినాడు. న్యాయాధిపతి స్త్రీగా దేవుడు, మస్తకి వృక్షం కింద కూర్చున్న స్త్రీగా దేవుడు దెబోరా, సరళ వృక్షం కింద కూర్చున్న వ్యక్తిగా దేవుడు దెబోరాను రాసినాడు. మనం ఎక్కడ కూర్చున్నది కూడా దేవుడు లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెననందు. చూడండి, ఒక శత్రురాజు చిక్కినప్పుడు వాడిని చంపేయాలనే ఆలోచన ఆమెకు వచ్చేసింది. ఆమె ఏం చేసిందంటే, కొన్ని పాలు తెచ్చి అతనికి ఇచ్చినప్పుడు ఆమె మేకును చేతబట్టుకొని పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను. ఆమె వాని తలను పగులగొట్టెను. అంటే చూడండి, దేవునికి పక్షాన దావీదు దేవుని పక్షాన యుద్ధంలో చేసినట్టుగా ఇక్కడ కూడా ఇశ్రాయేళ్ల కొరకు దెబోరాను దేవుడు యాయేలును వాడుకున్నాడు. అంటే చూడండి, నాకేం అవసరం, ఒక రాజును నేను చంపాల్సిన, అమ్మో నేను రాజును చంపుతానా అని భయపడలేదండి. శత్రువు ఆమె ఇంటికి వచ్చినాడు, ఆమె వాళ్ళ ఇంటికి ఎదుర్కొని దాక్కున్నాడు. ఇక్కడ చూస్తే 4వ అధ్యాయం 17వ వచనంలో, కయీనుడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండను గనుక సిసేరా కాలి నడకన కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకము అని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. చూడండి, ఆమె ఇంటి ముందట కనబడిన శత్రువును చూచి ఆమె ఇంటిలోనికి పిలిచింది. తర్వాత ఏం చేసిందంటే, ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా. అంటే చూడండి,
ఇంతేకాకుండా దేవుడు అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేల దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా, అంటే చూడండి, తన గుడారంలోనికి పిలిచి పాలిచ్చి అతను అలసట చేత గాఢ నిద్రను దేవుడు కలగజేసినప్పుడు ఇక శత్రువు తన చేతికి చిక్కినాడని యాయేలు మేకును సుత్తెను కట్టుకొని శత్రువు యొక్క తలను చితక ద్రొక్కింది. అవును, మనం కూడా మన శత్రువైన సాతాను తలను చితక ద్రొక్కవలసిన వారమై ఉన్నాం. శత్రువు మనలో అనేక వ్యతిరేకమైన ఆలోచనలతో దాడితో మన మీద దాడి చేస్తుందేమో, అయితే మనము శత్రువు తలను చితక ద్రొక్కే వారంగా ఉండాలి. అందుకనే వాక్యంలో రాయబడింది కదా, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా చూస్తే అతడు చచ్చెను అని రాయబడి ఉంది. ఇంకా చూస్తే లాస్ట్ 5వ అధ్యాయం 31వ వచనంలో, తరువాత దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా ఉండేది. చూడండి, దేవుని చేతిలో వాడబడిన స్త్రీలుగా దెబోరా, యాయేలు వల్ల ఆ ఇశ్రాయేలు దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా ఉందంట. దేవుని కొరకు నిలబడే వ్యక్తులు, దేవుని ఆలోచనను ఎరిగిన వ్యక్తులు, దేవుని శత్రువును ఏ విధంగా సంహరించాలో తెలిసిన వ్యక్తులుంటే ఆ దేశ ప్రజలందరికీ నెమ్మది. అంతే కాబట్టి మన శత్రువులను మనం నశించే వారంగా, దేవుని పక్షంగా దేవుని కార్యాలు దేవుని ప్రజలలో జరిగినట్లుగా, దెబోరా దేవుని చేతిలో వాడబడినట్లు, యాయేలు దేవుని చేతిలో వాడబడినట్లు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించును అన్నట్లుగా మన జీవితాలు దేవుని చేతిలో వాడబడాలని, మన చేతికి దేవుడు మన శత్రువులు అప్పగించే దేవుడై ఉన్నాడని ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.